ఇది ఇట్లా ఉంటే న్యూస్ రీడర్ స్వేచ్ఛ ఒక న్యూస్ ఛానల్లో పనిచేస్తుంది. స్వేచ్ఛ ఓటర్కర్ సూసైడ్ చేసుకుని పోలీస్ స్టేషన్ జవహర్ నగర్లో ఉంటున్నటువంటి ఇంట్లో రాత్రి ఉరివేసుకొని ఆమె సూసైడ్ చేసుకున్నది. రామ్నగర్ వైఎస్ఆర్ పార్క్ సమీపంలో ఒక ఇంట్లో ఉండే స్వేచ్ఛ కొన్ని రోజుల క్రితం తల్లిదండ్రులు శంకర్ శ్రీదేవులతో కలిసి జవహర్ నగర్లోని ఇంటికి మారారు. చిక్కడపల్లి ఏసీబీ రమేష్ కుమార్ అదే సమస్యలు ఇంట్లో కొంతమంది ఏమంటున్నారంటే అనుమానాస్పద మృతిగా ఇది చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, ఏం జరిగింది అనేది కూడా కొంత సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె డెడ్ బాడీని ఇది చేసుకున్నారు. రామ్నగర్లో ఉండేట ఆమె జవహర్ నగర్ నివాసానికి ఎందుకు పోయింది అనే అనుమానాలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యకు కుటుంబ సమస్యలే కారణమా, లేక ఇంకేమైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా, పర్సనల్గా ఏం కారణాలు, కుటుంబ సమస్యల, ఆర్థిక కారణాలా, ఆమెను ఆత్మహత్య చేసుకునేలాగా అంత బాధించిన అంశం ఏందనేది కూడా సోషల్ మీడియాలో చర్చ అవుతుంది. ఆమెకు ఒక పాప ఉంది, 9 సంవత్సరాల పాప, స్కూల్కి వెళ్తూ ఉంది. సో ఆ చిన్న పాపను చూసైనా కూడా ఈ నిర్ణయం మార్చుకునేది ఉండే స్వేచ్ఛ అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే చాలా ఫ్రెండ్లీగా, అందరితోటి ఫ్రెండ్లీగా ఉంటూ మంచి మృదు స్వభావిగా ఉండే యాంకర్ ఆమె, ఒక జర్నలిస్టు, టీవీ జర్నలిస్టు సూసైడ్ చేసుకోవడం అంటే ఎంత ఒత్తిడికి గురైంది అనేది కూడా ఇది చూడవచ్చు. ఇది ఇట్లా ఉంటే